అందరికీ నమస్కారం. ఇతస్వపితి కేశవః కులమితస్వదీయద్విషామితశ్చి శరణార్థినాం శిఖరిణాం గుణాశేరతే ఇతోపి బడవానలः సహ సమస్త సంవర్తకైః అహో వితతమూర్జితం భరసహం చ సింధోర్వపుః. అంటే శ్రీ మహావిష్ణువు ఒక సముద్రంలో నిద్రిస్తున్నాడట. మనకి తెలుసు కదండి, శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో నిద్రిస్తూ ఉంటాడని. అదే సముద్రంలో ఒకవైపు మహావిష్ణువుకి శత్రువులైన రాక్షసులు ఉన్నారట. అదేవిధంగా సముద్రుణ్ణి శరణు కోరొచ్చిన మైనాకులు, ఆ మైనాకాది పర్వతాలు ఎన్నో ఆ సముద్రంలో ఉన్నాయట. అంటే అవి విశ్రాంతి తీసుకుంటున్నాయి అన్నమాట. అదేవిధంగా ప్రళయకాలంలో వర్షించే పుష్కరావర్తాలు, అంటే వర్షాన్ని పెద్ద పెద్ద ధారలుగా కురిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్న పుష్కలావర్తకాలు అనే మేఘాలు ఆ సముద్రంలో ఉన్నాయన్నమాట. బడబాగ్నులు కూడా సముద్రంలో ఉంటాయని మనకు తెలుసు కదండి. అంటే ఎన్ని విభిన్నమైనవి ఒక సముద్రంలో ఉంటున్నాయంటే సముద్రుడు ఎంత శక్తివంతుడు, సముద్రం అనేది ఎంత పెద్దది, సముద్రుడికి ఎంత ఓర్పు ఉంది అనేది మనం ఈ శ్లోకం ద్వారా గ్రహించవచ్చు.